హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందరూ కూడా నేను ఉండాలి. ఓకే, ప్రజెంటు కోయంబేడులో ఉన్నానబ్బా. చెన్నై కోయంబేడులో ఉన్నా. నాకు పొద్దున్నే రాత్రి వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ అయింది. ఆ గిఫ్ట్ షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ గిఫ్ట్ ఏంటంటే ఇగో నేను వేసుకొచ్చింది బొప్పాస్కాయ లోడ్ అది కోయంబేడికి. దీనివల్ల చూశారు కదా, నేను వేసుకొచ్చింది బొప్పాయి లోడు. నాకు మా అయితే దీనికి వచ్చేది ఒక 10,000 11,000 అలా వస్తాయేమో. బాటిల్ 26,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు నాకు పొద్దున్నే. అది షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో పెడుతున్నాయి. ఇది తమిళనాడు అంటేనే పక్కా ఊర మాస్ అంటే ప్రపంచంలో దేశంలో ఫస్ట్ స్థానంలోకి వచ్చేద్దామో అనుకుంటున్నాను నేనైతే. దొంగల దోపిడీ, పోలీసుల దోపిడీ, రౌడీ రాజ్యం తమిళనాడులో జరిగేది అదే. ఏపీ బండి తమిళనాడులో కాపాడింది అంటే ఏపీ అని కాపాడితే చాలా అయిపోయాయి, ఏమీ లేదు. ఇంకా వాడంతా కొట్టుకున్నా, ఎంత ఏం చేసుకున్నా ఇంకా ఏమీ లేదు. ఇంకా పొద్దున్నే 26,000 రూపాయలు గిఫ్ట్ వచ్చింది. అది షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. మేబీ నాలో నేను ఉంచుకుంటే అది ఎవరికి తెలియదు కదా. నాలాంటి షార్ట్ డ్రైవర్లు కూడా ఉంటారు కదా, కొద్దిగా వాళ్ళు కూడా జాగ్రత్త పడతారని చెప్పి నాకు అనిపించిన సందేహం అది. వాళ్ళన్నా కొద్దిగా జాగ్రత్త పడతారేమో అదే అని అనిపించింది. అందుకనే నాకు ఎలాగో గిఫ్ట్లు వస్తున్నాయి, వాళ్ళకి కూడా గిఫ్ట్లు రాకూడదు అని చెప్పే ఉద్దేశంతో నా యువత సాటి డ్రైవర్లకి మెసేజ్ నాతో పాటు ఎవరైతే సాటి డ్రైవర్లు ఉన్నారో ఆ డ్రైవర్లకి నాతో పాటు ఆ మిత్రులు, ఆ షేప్ లైట్స్లు అందరూ వస్తారు కదా, అందరూ ఉంటారు. వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. తమిళనాడు అంటేనే పక్కా మాస్, పక్కా దోపిడీ, పక్కా దౌర్జన్యం. ఏపీ బండి కాపాడిందనంటే చాలు, అయిపోయా, ఏమీ లేదు ఇంకా కథా కార్యక్రమం. మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఎందుకు రోడ్ల మీద వదిలేసిందని అర్థం కావట్లేదు. ఎంత ఇచ్చలవేడిగా స్టాలిన్ ప్రభుత్వం దేనికి వదిలేసింది అనేది అర్థం కాని సిచ్యువేషను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడు సీఎం గారికి, స్టాలిన్ గారికి హ్యాండ్సప్. సీఎం సాబ్ హ్యాండ్సప్, వెరీ గుడ్ పరిపాలన వ్యవస్థ, వెరీ గుడ్. ఎంతకంటే పరిపాలన ఎక్కడ దొరకదేమో అని అనుకుంటున్నాను నేనైతే. నేను చూసినంత వరకులో అంటే అన్నీ అలాగే ఉన్నాయా, అంతా అలాగే ఉందా అంటే దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ నేను చూసినంత వరకులో, నేను చూసినంత లెక్కలో ఇదైతే నాకు ఎందుకో రాత్రి ఊళ్ళో బయలుదేరిన కాంచి దారిబారు కుక్కకి బిస్కెట్లు వేసుకుంటా రావటమే అయింది నా పని. దారిబారు తమిళనాడు ఎంటర్ అయిన కాంచి చెన్నైలోకి కోయంబేడు ఎంటర్ అయ్యేదాకా ఎండింగ్ వరకు
చెన్నై తమిళనాడు బార్డర్ ఎంటర్ అయిన కాంచి కోయంబేడు ఎండ్ అయ్యేదాకా అచ్చు కుక్కలకి బిస్కెట్లు విసురుకుంటా రావటమే జరిగింది నా పని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు దీనికి ఎంతైనా తెలుసా, 3000. అసలు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏం చేయాలో ఏం అర్థం కాని ప్రదేశంలో టైం టు టైం బిఫోర్ పచ్చిసరుకు బొప్పాస్కాయ ఇంద్రామాయణ ఎమ్మ జీవితం. ఎవడన్నా ఉన్నాడంటావా? ఎవరన్నా ఉన్నారంటావా? నా బాధ, మనందరి బాధ, మన డ్రైవర్ వ్యవస్థ బాధ అర్థం చేసుకునే నాదుడు కానీ, నాయకుడు కానీ, వ్యవస్థ కానీ ఏదన్నా ఉందా, కనుమరుగైపోయిందా? ఇవాళ టన్నేజ్ ఓవర్లోడ్ వస్తే కేసు రాస్తున్నారు, లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కేసు రాస్తున్నారు, లేదంటే కాగితాల ఫోటోలు లేకపోతే కేసు రాస్తున్నారు. అదే విధిగా మరి రవాణా నడిచే రోడ్డు వ్యవస్థ అనేది బాగుంటలేదు. మరి అది ఎవరు నడకాలి అసలు? ఆ మాట్లాడితేనే సమాధానం లేదు. రాత్రి లేదు, నిన్న కర్ణాటకలోనూ లేదు. కర్ణాటకలో అదే ప్రదేశం. సీట్ బెల్ట్కి 1500 రూపాయలప్ప. వారి వా జబర్దస్తిగా ఉంది కదా చెప్పే ముచ్చటంతా కూడా అంతే ఉంటుంది. ఓకే మేబీ ఎనివే ఏదేమైనా ఏం జరుగుతుందో చూద్దాం. ఇవాళ బాధ వచ్చిందని కుంగిపోకూడదు, ఆనందం వచ్చిందని సంతోషపడి ఎగరకూడదు. ఇప్పుడున్న ఒకలాగానే ఉండాలి. కాబట్టి మనిషి అన్న తర్వాత అప్పుడు వాళ్ళు వస్తామంటే దాన్ని జీవిస్తుండాలి. ఉన్నాం అట్లాగే జీవిస్తా. ఎంతకాలం జీవించాలో, ఎన్ని రోజులు జీవించాలో జీవిద్దాం, ఉందాం అట్లానే చూద్దాం. ఎనివే ఏదేమైనా నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకి వస్తా. ఓకే, తమిళనాడు వచ్చేవాళ్ళు అయితే కొద్దిగా కుక్కలకి బిస్కెట్లు వేయడానికి కొద్దిగా నా డ్రైవర్ సమాజం, నా డ్రైవర్ అన్నదమ్ములకి చెబుతున్నా, కుక్కలకి బిస్కెట్లు వేయడానికి గతంత చిల్లర పోజు తెచ్చుకోండి. చిల్లర పోజు చేసుకుని తెచ్చుకుంటే వచ్చేటప్పుడు కుక్క కాపాడుతూ ఉంటుంది. అడుగడుక్కి కుక్క కాపాడుతుంది. ఆ కుక్కకి ఒక్కొక్కటి ఆ చిల్లర పైసా అనేది ఇసుకుంటూ పోవడం ఇక మన పొజిషన్, మన పరిస్థితి ఇంకంతే ఇక. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.